చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి దినవృత్తాంత గ్రంథములు 22వ అధ్యాయం. ఇరవై అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గురించి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. నీవు దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలుల మీద నీకు అధికారం దయచేయునుగాక. యెహోవా ఇశ్రాయేలులను గురించి మోషేకు ఇచ్చిన కట్టడలను ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన యెడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఇదిగో, నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చించి తిని నీవింకా సంపాదించుదువుగాక. మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకున్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మరి యొక్క దినాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే త్వరపెట్టి మందిరానికి నడిపించుదురని, మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేయుదురని, రేపటి ప్రభుదినానికి మమ్మల్ని సిద్ధపరచుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథములో దావీదు ఆయన కుమారుడు సొలొమోను. మరి దావీదుని గురించి ఈ దినవృత్తాంత గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే 17వ వచనంలో 17వ అధ్యాయంలో దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారం రాళ్లతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందునదంతయు చేయమని దావీదుతో అనెను. దావీదును దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. మనము గ్రంథాన్ని పరిశీలన చేస్తే దావీదు పోయిన చోటనల్లా దేవుడైన యెహోవా దావీదుకు సహాయము చేసెను అని రాయబడింది. తర్వాత దావీదు పోయిన చోటనల్లా దేవుడైన యెహోవా దావీదును రక్షించెను అని రాయబడింది. సహాయము చేసెను, రక్షించెను. దావీదు యొక్క పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టతలు దేవుడు బెర్షబా మొదలుకొని దాను వరకు ప్రజలందరికీ గుర్తుండేలాగున లోకములో గనులకుండే పేరు నీకు కలగజేస్తా అని చెప్పి దావీదుకు దేవుడు మాట ఇచ్చినాడు. ఇప్పుడు దావీదు దేవదారు మ్రాణులతో ఒక నగరును కట్టుకున్నాడు, అందులో నివాసం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని మందసము మాత్రము తెరల చాటున గుడారములో ఉన్నది అని దావీదు తన హృదయంలో ఒక ఆలోచన చేసినాడు. దేవునికి ఒక మందిరము కడితే మేలు కదా అని చెప్పి హృదయంలో నిర్ణయం చేసుకొని నాతాను ప్రవక్త చెప్పినాడు, అయ్యా నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఎట్లా మరి అని.
అంటే ఆయన అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా, నీకు మనసుకు ఎట్లా దొచ్చి అట్లా చెయ్యి అన్నాడు. ఈ ఇద్దరి మాటలు పైనుండి దేవుడు వింటున్నాడు. అర్థమవుతుంది కదా చెప్పేది. నాతాను దావీదు యొక్క సంభాషణ దేవుడు వింటున్నాడు. విని మంచి ప్లానే చేసినారు, పర్వాలేదు ఇద్దరు కలిసి. ఆయన చెప్పడము, నువ్వు బలకొట్టడము బాగుంది. మరి పైన నేను కదా మీకు ఆమోదం తెలపాల్సింది. కాబట్టి ఆ నాతానుకు ఆ రాత్రే చెప్పినాడు, అయ్యా దావీదు దగ్గర పోయి ఇట్లా చెప్పుపో అన్నాడు. ఏమని చెప్పాలా ప్రభువా, దావీదు చేసిన ఆలోచన మంచిదే, నేను కూడా కాదనను. అయితే దావీదు మందిరాన్ని కట్టడము ఆయనకు చేత కాదు అన్నాడు దేవుడే. కట్టడము చేత కాదు అన్నాడు, దేవుడు డిక్లేర్ చేసినాడు. అయితే దావీదు యొక్క గర్భవాసమున పుట్టినటువంటి కుమారుడు నా కొరకు మందిరాన్ని కడతాడు అని చెప్పి దేవుడు తెలియజేసినాడు. తెలియజేసి దావీదుకు ఏమేమి చేయాలనో అవన్నీ ముందే చెప్పినాడు. మందిరానికి సంబంధించిన విషయాలు, రాజ్యానికి సంబంధించిన విషయాలు, ప్రతి విషయము దావీదు కుటుంబాన్ని ఏ స్థాయికి తీసుకురావాలనో ముందే చెప్పినాడు దేవుడు నాతాను ప్రవక్తతో. అయ్యా దావీదా, నువ్వు గొర్రెలంబడి తిరుగుతా ఉంటివి, నేను నిన్ను పిలుచుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధిపతిగా చేసినానన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా చేయడమే కాదు, సకల రాజ్యములలో ఉన్నటువంటి మనుషులు నీకు లోబడేటట్లుగా నెమ్మది కలగజేసిన, చుట్టుపట్ల నీకు క్షేమాన్ని కలగజేసిన తర్వాత నీ భయము చుట్టూన్న రాజ్యాల మీద ఉంది, ఇశ్రాయేలు ప్రజల భయము చుట్టుపట్ల ఉన్న రాజ్యాల మీద ఉందని చెప్పి గ్రంథములు ఇక్కడే రాయబడింది. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశం అంటే అన్ని దేశాలకు భయము. ఎందుకు భయము? ఇశ్రాయేల్ దేశాన్ని ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. అది దేవుడు కోరుకున్న పట్టణము, దేవుడు కోరుకున్న దేశము, బైబిల్లో లిఖించబడింది. మరి దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 8వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధ గ్రంథములో భారతదేశం పేరు రాయబడింది. ఈ భారతదేశంలో అగ్రగణ్యులు, పీఠాధిపతులు, మంచి వేద పండితులు వీళ్ళంటున్నారు, మా గ్రంథాలలో ఎక్కడే కానీ హిందూ దేశము అనే పేరు లేదన్నారు. వాళ్ళ గ్రంథాలలో ఎక్కడే కానీ హిందూ దేశం అనే పేరు లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములని చెప్పి దేవుడు లిఖించి ప్రజలందరికీ తెలియజేసినాడు. మరి అంటే దీన్ని బట్టి భారతదేశము దేవుని దృష్టిలో ఉందా లేదా? ఉంది. రేపు పొద్దున దేవుడు న్యాయపీఠం మీద కూర్చొని పిలిచినప్పుడు మొట్టమొదట వచ్చే వంతు ఎవరిదో తెలిసిన? 257 దేశాలు ఉన్నాయి, అందులో మొట్టమొదట వంతులేకి వచ్చేది హిందూ దేశమే, తర్వాతనే మిగిలిన దేశాలు. అంటే ఈ ఆధిక్యత అనేది మొదటి దేశముగా దేవుడు పెట్టినాడు హిందూ దేశాన్ని. కానీ హిందూ దేశంలో ఉన్న ప్రజలు జీవము గల దేవుణ్ణి తెలుసుకోలేదు, జీవము లేని వాటిని వెంబడిస్తున్నారు తప్ప జీవము గల దేవుని వైపు తిరగలేదు. మరి ఈ సత్యము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సరే, దావీదుకు దేవుడు పోయిన చోటనల్లా విజయాన్ని చేకూర్చినాడు, సహాయం చేసినాడు, రక్షించినాడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు తప్పించినాడు. నేను పోదునా వద్దా ఫలాని రాజ్యం మీదికి అంటే పొమ్మన్నాడు, ఫలాని రాజ్యం మీదకి నేను పోవాలనా వద్దంటే ఒకసారి వద్దన్నాడు. దేవుడు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు దావీదు. యుద్ధానికి పోవాలనా వద్దంటే పో అంటాడు. ఒకవేళ పోకూడదంటే దేవుడు చెప్తాడు ముందే నువ్వు పోవద్దని. ప్రతిదీ కూడా దేవుని దగ్గర అడిగి దేవుణ్ణి అడగడం పోవడం, దేవుణ్ణి అడగడం పోవడం. గ్రంథాన్ని పరిశీలన చేస్తే
సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ కూడా ఉంది, దినవృత్తాంతములలో కూడా అదే వాక్యం. ఏమంటాడంటే, దావీదు రాజు లేచి కూర్చుండి యెహోవా సన్నిధిన ఇలాగు మనవి చేసెను అని రాయబడింది. ఇదే అధ్యాయమే, 22వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇండ్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడినట్టు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడగు నాకు కలగబోవు ఘనతను కూర్చి దావీదను నీ దాసుడైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు, నన్ను ఎరుగుదువు. ఇంతగా హెచ్చించిన తర్వాత ఇంకా నేనేమని అడగాల నిన్ను? కాబట్టి భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు ఉన్నంతకాలము నీ సింహాసనం మీద ఖచ్చితంగా ఒకరుంటారని చెప్పి దేవుడు దావీదుకు మాట ఇచ్చినాడు. తర్వాత నీకంటే ముందుగా ఉన్నటువంటి సౌలు అనే రాజుకు నా కృపను ఎడమగా చేసినట్లు నా కృపను నీకు ఎప్పుడే కానీ దూరము చెయ్యను, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పినాడు దావీదుతో. కాబట్టి దావీదుకు మరి మందిరాన్ని ఎందుకు కట్టకూడదు అన్నాడు అంటే, దావీదు చాలా యుద్ధాలు చేసినాడు, వేల మందిని హతమార్చినాడు, రక్తం ఒలికించినాడు, దేవుడు తోడుగా ఉండి సహాయం చేసినాడు. అయితే ఒకసారి ఆలోచన చేస్తే సమూయేలు 1వ గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు అనే దైవజనుడు దావీదును అభిషేకించినాడు. అభిషేకించిన తర్వాతనే, ఎప్పుడైతే దేవుని ద్వారా అభిషేకించబడినాడో అభిషేకించబడిన తర్వాతనే దావీదు జీవితంలో పెను సవాళ్ళు ఎదురైనాయి. దావీదు జీవితంలో గొర్రెలు కాస్తా ఉంటే గొర్రెల మందలోకి ఏమొచ్చింది? సింహం వచ్చింది. సింహము అడవి జంతువులు అన్నిటిలో అది ఆధిపత్యం కలిగినది, మృగములకన్నిటికీ రాజు, నాయకుడు అని చెప్పి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి సింహము వంటి పెద్ద శోధన, ప్రాణాపాయము, సింహాన్ని ఎదుర్కొన్నాడు దావీదు. దేవుడిచ్చినటువంటి బలాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి సింహాన్ని ఏం చేసినాడు? చీల్చి చంపేసినాడు. అంటే అదొక శోధన, ఒక శ్రమ అని దావీదు జీవితంలో ఎదురైందని. మరలా ఒకరోజు ఎలుగుబంటి కూడా వచ్చింది. ఎలుగుబంటిని కూడా ఏం చేసినాడు? దాన్ని కూడా చంపేసినాడు. ఎవరిచ్చిన బలము? దేవుడిచ్చిన బలము. అంటే దావీదు ఎవరి మీద ఆధారపడినాడు? దేవుని మీద ఆధారపడినాడు. మరి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము? మనుషుల మీద. మనం మనుషుల మీద ఆధారపడతాం. ముందు దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు దారి చూపిస్తాడు. 4వ కీర్తనలో నా దేవా యెహోవా నీవే నాకు ఆధారం అన్నాడు. దేవుని మీద ఆధారపడిన భక్తుడు దావీదు. ఆయన మాట లేకుండా బయటికి కూడా పోడు. ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకొని బయటికి పోతాడు. ఎవరు? దావీదు. కాబట్టి దేవుని మీద ఆధారపడినాడు. అందుకని సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి దావీదును ఏం చేసినాడు? దేవుడు కాపాడినాడు. ఈ 2 పాస్ అయినాడు. 3వది పెద్ద పరీక్ష వచ్చింది. 40 రోజుల తర్వాత వచ్చింది పరీక్ష. గొల్యాతు అనేవాడు వచ్చినాడు, 6 ముళ్ళ జానెడెత్తున్నాడు. మరి సౌలు అనే రాజుతో ఆ మాట అంటాడు, సింహము బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన నా దేవుడు ఈరోజు గొల్యాతు చేతిలో నుండి నన్ను విడిపించడానికి సమర్థుడు అన్నాడు. నేను కాదయ్యా యుద్ధం చేసేది, యుద్ధం యెహోవాదని చెప్పి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించటకు అని చెప్పి రోషము కలిగి, పౌరుషం కలిగి, దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి, బలాన్ని బట్టి గొల్యాతును కూడా ఏం చేసినాడు? జయించినాడు. అంటే నిర్మూలన చేసినాడు. సింహాన్ని, ఎలుగుబంటును, గొల్యాతును. ఈ 3 అయినాక అప్పుడు ఇచ్చినాడు ప్రమోషన్ దేవుడు. మన జీవితాలలో, మన కుటుంబ వ్యవస్థలో, మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో
ఇలా సహవాసం చేస్తున్నప్పుడు సింహము లాంటి భయంకరమైన సంఘటనలు, ఎలుగుబంటి లాంటి భయంకరమైన సంఘటనలు, గొల్యాతు లాంటి భయంకరమైనటువంటి సంఘటనలు మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎదురవుతాయి. మనం ఫేస్ చేయాల్సింది వచ్చాది. దావీదు ఫేస్ చేసినాడా చేయలేదా? ఆయన ఎదుర్కొన్నాడా లేదా? ఆయన ఎదుర్కొన్నాడు. బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులందరూ ఎదుర్కొన్నారు, దావీదు ఒక్కడు కాదు. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు ఎదుర్కొన్నాడు. వాళ్ళ జీవితాల్లో ఎదురైన సంఘటనలు. దేవుణ్ణి నమ్ముకున్నాము, సేఫ్ జోన్లో ఉన్నాము, మాకు ఏమి ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు, ఏ కష్టం లేదు, సాఫీగా కొనసాగుతూ ఉంది, అంత నెమ్మదిగా ఉంది, అంత సంతోషంగా ఉందంటే అది దేవుడు అలా చెప్పలేదు. అవన్నీ దేవుడు పెట్టిన పరీక్షలలో ప్రతి దాంట్లో మనం ఏం చేయాలా? నెగ్గుకుంటూ రావాల్సిందే. మనం ఎన్నడూ కానీ నీరు గారిపోయి నిరాశపడాల్సిన అవసరము లేదు. నేను మీకు తోడుగా ఉంటాన్నాడు. ఆ మాటలే దావీదుకు వందల సార్లు చెప్తా ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు ముందుకు సాగు, నువ్వు ముందుకు సాగు. ఎంత ధైర్యము! దేవుడు వచ్చి నీకు తోడుగా ఉంటే ఎంత ధైర్యము! కాబట్టి గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆ విధంగా ఆ మూడిట్లలో ఆయన విజయాన్ని సాధించినాడు. కాబట్టి ఇప్పుడు పిలుచుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద ఏం చేసినాడు? రాజుగా నియమించినాడు, దేవుడే నియమించినాడు. ఇప్పుడు రాజైన తర్వాత దేవుడు తోడుగా ఉండి యుద్ధాలు చేసినాడు. యుద్ధాలు చేసిన తర్వాత ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, మందిరం కట్టాలా అని. ఎవరికి మందిరము? దేవునికి మందిరం. ఇది సాధ్యమయ్యేదేనా పని? అయితే దేవుడు తోడుగా ఉంటే సాధ్యమవుతుంది. అందుకే నాతాను ఆలోచన, దావీదు ఆలోచన, ఇద్దరి ఆలోచన, ఇద్దరి సంభాషణ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. ఓహో, నా గురించి ఆలోచన చేస్తున్నారా మీరు? ప్రొసీడ్, ముందుకు పండి, నేను కూడా సహాయం చేస్తాను, ముందుకు పండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే ఒక మాట గుర్తుకు వస్తూ ఉంది. 22వ అధ్యాయంలో 14, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారం అంట. ఎన్ని లక్షలు? 2 లక్షల మనుగుల బంగారము. మనుమంటే ఎన్ని కేజీలు? మనుమంటే ఎన్ని కేజీలు? 12, 16? సరే, 12 కేజీలు. దడమంటే 6 కేజీలు. కాబట్టి ఇక్కడ 2 లక్షల మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల వెండి, చూసశక్యము కానీ ఇత్తడి. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇక్కడ ఉంది. ఇంకా ప్రపంచంలో ఉన్న వెండి అంతా ఇక్కడ ఉంది. ఎవరి దగ్గర? దావీదు దగ్గర. ఇదంతా దేని కొరకంట? దేవుని కొరకు. ఈడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఆడ బంగారు ఉంది, ఆడ వెండి ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము ఉందంటే మన విశ్వాస జీవితం అట్లా ఉండాలని, మన భక్తి జీవితం అట్లా ఉండాలని, బంగారంలాగా, వెండిలాగా, ఇనుములాగా, ఇత్తడిలాగా ఉండాలని. అవే నిలిచేది. రేపు పొద్దున అగ్ని వేసి పరీక్ష చేస్తే నిలిచేదేంటి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఇత్తడి, ఇనుము నిలబడతాయి. గడ్డి, కర్ర, కొయ్యకాలు ఏమవుతాయి? కాలిపోతాయి. ప్రతివాని పనిని దేవుడు అగ్ని వేసి పరీక్ష చేస్తాడని రాయబడింది. కాబట్టి ఇది మన భక్తి జీవితాన్ని గురించి చెప్తా ఉన్నాడు. దేవుని మందిరములో బంగారము లాంటిది, వెండి లాంటిది, ఇనుము లాంటిది, ఇత్తడి లాంటిది ఉండాలని చెప్పి. దీంట్లో అర్థం చెప్తా చూడండి. బంగారము దేనికి గుర్తు అంటే రాజరికానికి. బంగారము దేనికి గుర్తు? రాజరికానికి, రాజ వైభవానికి గుర్తు, ఘనతకు గుర్తు. వెండి పరిశుద్ధతకు గుర్తు, వెండి పరిశుద్ధతకు గుర్తు. ఇనుము వచ్చేసి మానవత్వానికి, మన మానవులం కదా, అది మానవత్వానికి గుర్తు. ఇత్తడి వచ్చేసి ఆయన అధికారానికి గుర్తు, ఇత్తడి ఆయన అధికారానికి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించి పెట్టినాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనం నుండి చదివితే, ఆయన నేత్రములు అగ్ని వంటివి, అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు, ఆయన పాదములు అపరంజిని పోలి ఉన్నాయని చెప్పి రాయబడింది. ఆయన రొమ్మున బంగారు దట్టి ధరించి ఉండేనని రాయబడింది. ఆయన స్వరము విస్తార జలముల
విస్తార జలముల కంఠధ్వని అని చెప్పి రాయబడింది. ఆయన కుడి చేతిలో 7 సువర్ణ దీప స్తంభములు ఉన్నాయని రాయబడింది. 7 నక్షత్రములు ఉన్నాయని రాయబడింది. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించువాడని రాయబడింది. ఆయన నమ్మకమైన సత్యసాక్షి అని రాయబడింది. ఆమెనను వాడని రాయబడింది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్పి రాయబడింది. ఇవన్నీ ఎవరిని గురించి? యేసు ప్రభు గురించే. కాబట్టి మరి నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు అన్నాడు. నా ఇంటి కొరకు, నా పిల్లల కొరకు అని చెప్పాలా దావీదు? ఏమంటున్నాడు? యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారము, 10 కోట్ల మణుగుల వెండి, తూచశక్యము కాని విస్తారమైన ఇత్తడి సమకూర్చి ఉన్నాను, రాళ్లను కూర్చి ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు సిద్ధం చేసి పెడతాడు అంటే మందిరం కోసం. మందిరము తయారు కావాలి అంటే మెటీరియల్ ఉండాలనా లేదా? ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మందిరం తయారైతే దేవుడు వచ్చాడంతే, యేసుప్రభు రాకడ వచ్చాది. అంటే ఇప్పుడు మందిరం దేంట్లో నెట్టు? ఇంకా నిర్మాణంలోనే ఉంది అని. సంఘ వధువు ఇంకా సిద్ధపడుతానే ఉన్నదని చెప్పి గ్రంథం చెప్పేది. సార్వత్రిక సంఘము దేవునికి వధువు. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడైతే సంఘము వధువు అని రాయబడింది, కన్యక అని రాయబడింది. సిద్ధపడాలనా లేదా? ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా. మనలో మచ్చ కానీ, డాగు కానీ, కలత కానీ, ముడత కానీ, మరి ఏదే కానీ ఉండకుండా నిష్కలంకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలని వాక్యం అనే ఉదకముతో ప్రతిరోజు మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు స్నానం చేయిస్తున్నాడు. చిన్నపిల్లలకు పొద్దున సాయంత్రం చేపించారు. స్నానం చేయించేనే వాళ్ళు నిద్రపోయేది. చేపించకపోతే నిద్రపోరు. ఆరోగ్యంగా ఉండేది కూడా. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బాగా నెమ్మదిగా ఉండాలన్నా ఉదయం సాయంత్రం వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఉదయం ఎగరగొట్టి సాయంత్రం ఎగరగొట్టి ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా ఉంటే అనారోగ్యంగానే ఉండేది. ఆత్మీయ స్థితిలో అనారోగ్యంగా ఉంటాం. కాబట్టి దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ సొలొమోను గురించి ఒక మాట అంటున్నాడు. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. 11వ వచనం. నీవు వర్ధిల్లి నీ దేవుడిని యెహోవాను గురించి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించుదువుగాక. గాక గాక అనే కాడ ఏమనాలంటే ఆమెన్ ఆమెన్ అంటున్నాల. కొన్ని చర్చిలలో గాక అనే పదం వచ్చిందనుకో, ఆమెన్ అనాల. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటానే ఆమెన్ అంటారు. అంటే అలాగ జరుగుతుంది అని. ఇక్కడ మన ప్రార్థనలో కూడా నువ్వు మాకు కుటుంబాన్ని దయచేదుగాక, మాకు పొలాన్ని దయచేదుగాక, మాకు ఇండ్లను దయచేదుగాక అంటే పక్కన ఉండేళ్ళు ఆమెన్ ఆమెన్ అంటున్నాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దానికి ఆమోదం తెలుపుతాడు. కాబట్టి నీ దేవుడిని యెహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకము తెలివి అనుగ్రహించి ఇశ్రాయేలుల మీద నీకు అధికారము దయచేయునుగాక అన్నాడు. 12వ వచనము. ఆ 12వ వచనాన్ని నేను కొంచెం బ్రాడ్గా పెద్దగా చెప్తాను, జూమ్లో చేసి చూపించండి మీకు. ఇది ఎవరు నేర్పినారు? సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగినప్పుడు పలాంది కోరుకో అని చెప్పినది ఎవరు? ఈ చదువుకున్న వాక్యము దావీదు చెప్పినాడు. ఈడ 12వ వచనములో నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము నువ్వు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయునుగాక అన్నాడు. తెలివి వివేకము దయచేయునుగాక అని చెప్పి దావీదే చెప్పినాడు కుమారుని గురించి. మరి నీతిమంతుడు ఆశించినది దొరుకును. దావీదు నీతిమంతుడా కాదా? యథార్థవంతుడా కాదా? దేవుని హృదయానుసారుడా కాదా? మరి అలాంటి ఆలోచన కలిగి కుమారునికి తెలివి వివేకం కావాలని తన మనసులో అనుకున్నప్పుడు దేవుడు దానికి ముద్ర వేసినాడు. చూద్దాం ఆయన కుమారుడు ఎట్లా అడుగుతాడో చూద్దామని చెప్పి ఈ దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో
గిబియోనులో దేవుడు ప్రత్యక్షమై సొలొమోనా నీకేం కావాలంటే ఆయన అంటే అన్నాడు, నాకు తెలివి, జ్ఞానము, వివేకము కావాలన్నాడు. అదే వాక్యము రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ కూడా గిబియోనులో అక్కడ ప్రత్యక్షమై అక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా వాక్యంలో రాయబడింది. దావీదు ముందే చెప్పినాడు, నువ్వు కోరుకాల్సింది ఏంది? వివేకము, తెలివి. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. బంగారం ఉంది, వెండి ఉంది, ఇనుము ఉంది, ఇత్తడి ఉంది, కర్ర ఉంది, మొత్తం A to Z అన్నీ ఉన్నాయి, సమకూర్చి పెట్టినాను. నీకు కావాల్సింది ఏంటంటే ఇక తెలివి, వివేకము కావాలి. అవి దేవుడు ఇచ్చాడు. అడుగు. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2:3. మనకు ప్రతిసారి రోజు ఎప్పుడు వాక్యం చెప్పుకున్నా ఆ వాక్యం మతికొచ్చనాల్సిందే. జ్ఞానం కావాలన్నా, వివేకం కావాలన్నా, బుద్ధి కావాలన్నా క్రీస్తునందు గుప్తములో ఉన్నాయి. ఆ గుప్తమైన వాటిని ఏం చేయాలా? వాటి కోసం ప్రయాసపడాలా. కొందరు గుప్త నిధులు అంటుంటారు, తెలుసా మీకు? మన ఊర్లో వాళ్ళు నాకు తెలిసి 2-3 పోయినారు గుప్త నిధుల కోసం అని. ఇంక అడ్రస్ లేరు. నిధులు తేలా లోకంలో కలిసిపోయి ఇంకా పోయినారు లోకం ఇడిచి. ఆ నిధులు లేవు, ఉత్తది. మోసపోయినారు. నిధులు అక్కడున్నాయి ఇక్కడున్నాయి అని చెప్పి మొత్తం పోయినారు. నిధి అనేది ఎక్కడుంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు అన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాయి? గుప్తములై ఉన్నాయి. అంటే అవి బైబిల్లో ఉన్నాయి. అవి చదువుకుంటే నీకు దొరుకుతాయని చెప్పి గ్రంథంలో రాయబడింది. అదే అంటున్నాడు దావీదు, యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు అనుసరించినట్లయితే నీవు ఏ పని పూనుకొనినా దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు అన్నాడు. నా కుమారుడా సొలొమోనా అంటున్నాడు. అదే దావీదు అంటాడు సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో, నా కుమారుడా అబ్షాలోమా అంటాడు. అప్పుడేమంటున్నాడు? అబ్షాలోమా అని 5 సార్లు అన్నాడు. నీకంటే నేను చనిపోయింటే బాగుండు, నువ్వు బతికి ఉంటే బాగుండు అని చెప్పి అప్పుడు అంగలార్చినాడు. కానీ ఇప్పుడు సొలొమోను వచ్చిన తర్వాత అంటే అబ్షాలోముకు దేవుడు అట్లా పెట్టినాడు, మనం ఏం చేయడానికి లేదు. దేవుని వాక్యాన్ని ఎందుకు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడని ప్రశ్నించడానికి భూమి మీద ఏ మానవునికి అధికారము లేదు. ఆయన ఇష్టము, ఆయన ఏమైనా చేస్తాడు. అడగడానికి మనం ఎవరము? ఏం అడిగినాడా? ఏం ప్రభా ఇట్లా చేసివే అని బైబిల్లో ఉన్న భక్తులు అడుగుతున్నారా దేవుణ్ణి? యెహోషువ అడగలేదు, యెహోషాపాతు అడగలేదు, దావీదు అడగలేదు, ఎందుకు ఇట్లా చేసివని. ప్రభా ఇవన్నీ భరించడానికి మాకు శక్తి దయచేయి, మాకు మార్గము దయచేయి, తప్పించుకోవడానికి ఉపాయము దయచేయి, నువ్వు తోడుగా ఉండి సహాయం చేయి. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో సంఘములో ఉన్న విశ్వాసాలు అంటాడు, మీరు శోధించబడు మటుకు మాత్రమే ఆయన శోధనలు మీకు అనుమతిస్తాడు తప్ప భారంగా మీకు ఎప్పుడే కానీ ఆయన పెట్టడు అని రాయబడింది. మీరు ఎంతవరకు భరిస్తారో అంతవరకే మీకు శోధన ఎదురవుతుంది. దాని నుంచి మీకు మార్గం కూడా చూపుతాడని రాయబడింది కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం. కాబట్టి దైవగ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు సొలొమోనుకు ఇవన్నీ చెప్తా 16వ వచనం, లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుము నీకున్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పినాడు. తర్వాత 28వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండిరి గనక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి. 10వ వచనం, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు.
బలమును పరాక్రమము నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలం ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకి నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలననే కలిగాను కదా. సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము, మా పితరులందరి వలన మేము నీ సన్నిధిన అతిథులము పరదేశులమై ఉన్నాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఏదైనా ఇచ్చినామంటే నువ్వు ఇచ్చినట్టువే. 51వ కీర్తన అనుకుంటా, 51 కాదు 50వ కీర్తనలో అదే వచనంలో ఏమంటాడంటే, ఆసాప కీర్తన అది ఏమంటాడంటే, 1000 కొండల మీది పశువులన్నీ నీవే, వెండి నీదే, బంగారం నీదే, సమస్తము నీదే, మాదేముంది, ఏమి లేదు. ఏదన్నా భూమి మీద ఉన్నామంటే నీ కృప నీ దయ అని రాయబడింది. కృప అంటే అర్థం చెప్పిన ఇంతకుముందు. దొంగోడు ఇంట్లో పన్నాడు అనుకోండి, దొంగోడు దొరికినాడు, దొరికినోనికి మనం ఏమనకుండా వానికి ఇంకొక 500 డబ్బులు జోలో పెట్టి ఇంకా పోయి రాపో అనేది కృప అంట. శిక్ష విధించకుండా దేవుని కృప అని చెప్పి ఒక దైవజనుడు చెప్తాడు. అట్లా అంటే ఆల్రెడీ మనం దొరికిపోయినాము, ఆయన క్షమించి ఇంకా బతుకుపోర్రని చెప్పి కృప చూపి మనల్ని భూమి మీద బ్రతికిస్తున్నాడని. మనము ఆయన సంధికి రాలేని వారమైనా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తాడంటే, తప్పిపోయిన కుమారునికి కృప దొరికింది, దేవుని కృప. అర్థమైంది కదా. మనమైతే రానియము, వాస్తవంగా అటెట్టు అసలు ఇంట్లో అడుగు కూడా పెట్టనీయం. ఆయన దేవుడు కనుక ఆయన కృప చూపి దగ్గరికి చేరదీసి తప్పిపోయిన కుమారుని తన ఇంటిలో చేర్చుకున్నాడు. అదే దేవుని కృప అంటే. అర్హత లేని వానికి అర్హత ఇవ్వడం, ఏ అర్హత లేకుండా ఉన్న వాళ్ళకు కూడా అర్హత ఇవ్వడమే కృప. ఫెయిల్ అయిన వాళ్ళకు 5 మార్కులు కలిపినారనుకోండి, పాస్ అయిపోతారు. అంటే దేవుని కృప చూపినాడని. అట్లా ఒకసారి నెల రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉండాడు నాదెండ్ల భాస్కరరావు అని, 1984లో 5 మార్కులు కలిపినాడు ఫెయిల్ అయిన వాళ్ళకల్లా. ఎగిరి గంతులు వేసినారు, ఇంకా పాస్ అయినామని చెప్పి 10th క్లాస్కు. అది కృప అన్నమాట. అట్లా దేవుడు మనల్ని కూడా కృప చూపి బ్రతికిస్తున్నాడని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. తర్వాత ఈ వాక్యంలో 29వ అధ్యాయము 3వ వచనం ఏమంటాడంటే, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. రాజ్యాలను జయిస్తా పోతా ఉంటే మనుగుల బంగారము, మనుగుల వెండి, ఇత్తడి, ఇనుము వచ్చినాయి. కాకపోతే నా కుటుంబీకులు యెషై ద్వారా మా కుటుంబీకులు మేమందరం కలిసి సంపాదించుకున్న దాంట్లో నా సొంతమైనది కూడా నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను ఇస్తున్నానని చెప్పి ఆడ 3వ వచనంలో తెలియజేస్తున్నాడు. 29:3లో 5వ వచనంలో అంటున్నాడు, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇళ్ళకు అధిపతులు, ఇశ్రాయేలు గోత్రపు అధికారులను, సహస్రాధిపతులు, శతాధిపతులు, మరి అధిపతులు, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల బంగారపు ద్రామమును, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును తెచ్చి ఇచ్చిరి, మనపూర్వకముగా ఇచ్చిరి అని రాయబడింది. దావీదు ఒక మాట చెప్పినాడు అంతే. ఒక మాట చెప్తానే ప్రజలు ప్రేరేపింపబడిన వారై ఏం చేసినారు? ఎవరికి కలిగినది వాళ్ళు తెచ్చి ఇచ్చినారు. విస్తారంగా వచ్చింది, లెక్కింప శక్యముగానంత ఇత్తడి, ఇనుము, వెండి, బంగారము. మనము మట్టి రోడ్డు మీద మెట్లెంగు తోలుతారు చూడండి, రాళ్ళు, అట్లా ఉండాలంట. సొలొమోను కాలంలో బంగారానికి వెండికి విలువ లేకుండా ఉండేదంట. దేవుని మాట వినకపోతే ప్రపంచంలో ఉన్న రాజ్యాలలో వచ్చి దోసుకపోయినాయి. అక్కడనే ఇంకా ఇప్పుడు కూడా దొరుకుతుంది. పురావస్తు శాఖ వాళ్ళు పోయి దోగుతూ ఉంటే దొరుకుతుంటుంది అక్కడక్కడ. అప్పటిది ఎక్కడ పడితే అక్కడ ఉన్నది యెరూషలేములో. కాబట్టి
మరి ఇక్కడ గ్రంథములో వారు మనఃపూర్వకముగా ఇచ్చి ఇండిరి. దావీదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు మాదిరి చూపించన్నాడు. మాదిరి అంటే నేను ముందు ఇచ్చాను, తర్వాత మీరు ఇయ్యర్రి. అది మాదిరి. నేను ఇచ్చాను, మీరు ఇయ్యర్రి. ఈ మాట మేము జ్ఞానాబ్రహ్మలో మందిరం కట్టేటప్పుడు ఈ మాట చెప్పినాను. ఒక ఆదివారం వాక్యం చెప్తూ ఈ వాక్యమే చదివి చెప్పిన. దావీదు ఇట్లా చెప్పినాడయ్యా, ప్రజలు ప్రేరేపించగలిగిన వాళ్ళంతా ఇట్లా చేయమని. కాబట్టి ఆయన ఇచ్చి ఆ పని చేసినాడు, మీరు కూడా ఇచ్చి ఈ పని చేయండి అని చెప్పిన. నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను. అది సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు. జూలై నుంచి నెలకు 5 లక్షలు వచ్చింది. అది బుక్లో రాసి పెట్టినారు లెడ్జర్లో. నెలకు 5 లక్షలకి 20 లక్షలు వచ్చింది 4 నెలలు మందిరం పని చేయొచ్చంటే. తర్వాత రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చెప్పగలిగిన వాళ్ళు చెప్తే ప్రజలు అలర్ట్ అవుతారు. అబద్ధాలు, అప్రమాణాలు, మోసాలు చేసి మీరు తెచ్చి ఎర్రా అంటే ఎవడు తెచ్చియ్యాడు. గుర్తుపెట్టుకోండి. దావీదు యథార్థవంతుడని రాయబడింది బైబిల్లో. దేవునికి హృదయాను సారుడని రాయబడింది. ఆయన తెచ్చి చూపించి ఇదంతా దేవునికి అన్నాడు. మేము కూడా అంతా దేవునికి అని చెప్పి ప్రజలు, నాయకుడు ఇద్దరు ఒకటై దేవుని మందిరానికి పూనుకున్నారు. సిద్ధం చేసి పెట్టినాక సొలొమోను వచ్చి ఏం చేసినాడంటే మొత్తము కట్టించినాడు. అయితే అంతకంటే ముందు ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. అదేమిటంటే 28వ అధ్యాయము 18, 19 వచనాలు, లేదా 19వ వచనం. 28వ అధ్యాయం మొదటి దిన. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాతమూలకముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. దావీదుకు నమూనా ఇచ్చినాడు దేవుడు. రాతమూలకముగా ఇచ్చినాడంట, దేవుడే రాసి ఇచ్చినాడని దాని అర్థము. దావీదు దేవుడు చెప్తుంటే రాసుకున్నాడని కాదు. ఇప్పుడు కొందరు పాఠం చెప్పేటప్పుడు, లెసన్ చెప్పేటప్పుడు కొందరు నోట్బుక్ పెట్టి రాసుకుంటూ ఉంటారు మెయిన్ హెడ్డింగ్స్ అలా. అట్లా కాదు, దేవుడే రాసి ఇచ్చినాడంట. ఎవరికి? దావీదుకు. ఈ విధంగా మందిరం నమూనా ఉండాలని చెప్పి. నోవహు ఓడ కట్టేటప్పుడు కొలతలు, ఎత్తు, పొడవు, ఇవన్నీ వెడల్పు ఇవన్నీ చెప్పినది ఎవరు? నోవహే చెప్పుకున్నాడా? దేవుడే కదా చెప్పాల్సింది. బైబిల్లో ప్రతిదీ దేవుడే చెప్పేది. రైతుకు విత్తనం వేసేది, నాటేసేది, మిరపసాళ్ళు ఎట్లా నాటేది, పత్తి గింజలు ఎట్లా నాటేది, జొన్న ఎట్లా వేసేది, ఆ క్రమము నేర్పింది దేవుడు అని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడింది. వ్యవసాయం చేయడానికి ఎలా చేసుకోవాలో, పంటలు ఎలా పండించుకోవాలనో యెషయా గ్రంథంలో దేవుడు రాయించినాడు. ఓడ ఎలా కట్టుకోవాలనో నోవహుకు దేవుడే కొలతలు చెప్పినాడు. మందిరాన్ని ఎలా కట్టుకోవాలనో దేవుడే దావీదుకు రాతమూలకముగా ఇచ్చినాడు. అంటే అది ఏమంటారంటే ప్లాను. ఇల్లు కట్టుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఇంజనీర్ ప్లాన్ ఇచ్చాడు కదా, అప్రూవల్ అయిందా అంటారు. అంటే మీకు లైసెన్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారా అంటారు. పర్మిషన్ ఇవ్వకుండా కడితే ఏం చేస్తారు? ఇప్పుడు నంబూరులో, గుంటూరు దగ్గర నంబూరులో ఒక కల్వరి టెంపుల్ని ఏం చేసినారు? కూల్చేసినారు. ఎందుకు కూల్చేసినారంటే పర్మిషన్ లేదంట. దానికి ఏ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదంట. పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? కూల్చేస్తారు. ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చినాడా లేదా దావీదుకు? నువ్వు కాదు కట్టాల్సింది ఎవరు? నీ కుమారుడు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో జీవము గల దేవుని సంఘాన్ని కట్టుచున్నవాడెవరు? దేవుడే, యేసుక్రీస్తు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవము గల దేవుని సంఘము అని చెప్పి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. కాబట్టి ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. సంఘమే ఆయన శరీరం అన్నాడు. ఆ శరీరములో మనం ఏమై ఉన్నాము? అవయవాలమై ఉన్నాము.
మనకు శిరస్సు యేసుక్రీస్తు, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. ఆ సంఘం అనే శరీరములో మనము అవయవాలము. ఆ శరీరములో మనం అతకబడి ఉన్నాము. కీలు వలన అతకబడి మనం బలము పొందుకుంటున్నామని చెప్పి గ్రంథములో రాయబడింది. కాబట్టి ఆ దావీదుకు ఆలోచన వచ్చింది. నాతాను ఇద్దరు మాట్లాడుకున్నారు. దేవుడు ఆమోదం తెలిపినాడు. సొలొమోను ద్వారా ఆ పనిని ఏం చేసినాడు? నెరవేర్చినాడు. అలాగే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపి జీవము గల దేవుని మందిరాన్ని కట్టడానికి, అంటే ప్రజలను ఆయన వైపు మళ్లించడానికి, పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ఒక మందిరముగా మన మధ్యన ఉన్నాడు అని దీని అర్థం. తండ్రి పరిశుద్ధాత్మను మాట్లాడుకొని కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపితే లోకముల జీవము గల దేవుని సంఘము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ముగింపు చేస్తున్నాను. ఆదాముకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి, ఇంటికి పోదాం. అంటే ఆదాముకు భార్య ఆదాములో నుండి వచ్చింది. అర్థమైంది కదా? సపరేట్గా చేయలేదు కదా. స్త్రీని మళ్ళీ మట్టి తీసుకొని బొమ్మని చేసినాడా? చేయలేదు కదా. ఆదాముకు భార్య ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదాములో నుండే. మరి యేసు ప్రభుకు భార్య ఎక్కడి నుండి వచ్చాదంటే యేసు ప్రభులో నుండే. ఎందుకు వచ్చింది? తన ప్రాణాన్ని పెట్టినాడు, తన స్వరక్తాన్ని కార్చినాడు, పరిశుద్ధమైన రక్తాన్ని. అందుకే మనం విలువ పెట్టి కొనబడిన వారము. మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తు అని రాయబడింది. మన కొరకు ప్రాణం పెట్టింటే సంఘం వచ్చింది. యేసు ప్రభు ప్రాణం పెట్టింటే ఏమొచ్చింది? సంఘం వచ్చింది. ఆదాముకు ఆపరేషన్ చేసి ప్రకటంక తీసింటే ఏమొచ్చింది? అవ్వ వచ్చింది, భార్య. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఏమొచ్చిందంటే సంఘం వచ్చింది. ఇది కంపారిజన్. కాబట్టి కొందరు ఒకడు అంటా ఉన్నాడు, పరలోకం పోయినాక మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చును అంటున్నాడు. అంటే ఏమిరా నీకు అట్లాంటి ఆలోచన వచ్చిందంటే అదే నాకు అర్థం కావడం లేదన్నాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటివి భూమి మీదనేనరా. భూమి మీదనే మనుషులకు కుటుంబాలు ఉండాలా, భార్య ఉండాలా, పిల్లలు ఉండాలా. శరీరము కలిగి ఉన్నారు కనుక దేవుడు పెట్టినాడు. లోకం ఇడిచినాక ఇవన్నీ ఉండవని రాయబడింది. ఎట్లంటారు? అక్కడ స్త్రీ అని పురుషుడని భేదము లేదు, అందరూ దేవదూతల్లాగా ఉంటారని చెప్పి యేసు ప్రభు 3 సువార్తలలో చెప్పినాడు. అది అర్థం చేసుకోలేరా? లోకం ఇడిచినాక ఏమయ్యేది దేవునికి తెలుసు. దాని గురించి మనం ఎందుకు ఇక్కడ డిస్కషన్ చేయాలా? అంటే ఈయన యొక్క ఆశ చూడు, అక్కడ కూడా చేసుకోవచ్చు అని అంటాడు. అక్కడ ఏడుపు లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ బాధ లేదు, సముద్రం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు అని రాయబడింది. యేసుప్రభువే దీపముగా ఉన్నాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆయన వెలుగులో యుగయుగాలు మనము సంతోషంగా ఉంటాము అని చెప్పి రాయబడింది. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మీ గ్రంథాన్ని మేము ధ్యానం చేయగా, పరిశీలన చేయగా, దావీదు నాతాను ప్రవక్తలు మాట్లాడుకున్న మాటలు నాయన మీరు ఆమోదము తెలిపి సొలొమోను ద్వారా కార్యం జరిగించినందుకు స్తోత్రాలు. అలాగే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మనిగా మీరు ఒక ఆలోచన చేసి, తీర్మానం చేసి జీవము గల దేవుని సంఘాన్ని పరలోకంలో చేర్చడానికి జగత్పునాది వేయబడక మునిపే మమ్మల్ని అందరినీ యేసుక్రీస్తులు ఏర్పరచుకున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యము వివరముగా విన్నారు. మేమే మందిరముగా ఉండాలని, ఆ మందిరం పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని లేఖనాల్లో రాయించిన దేవా, మీకు స్తోత్రాలు. మేము మీ సొత్తు, మీ ప్రజలము. మీరు కొన్నారు, మీరు కన్నారు. మేము విలువ పెట్టి కొనబడిన వారం కనుక మేము ఈ లోకములో నాయన పరదేశులము, అతిథులమై ఉన్నాము. మాకు ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైన పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడటకు కృప చూపండి. రేపటి దినము ప్రభు దినము. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యము దయచేయండి. మమ్మల్ని అందరినీ రేపటి దినానికి సిద్ధపరచుదురని, విన్న వాక్యం హృదయాల్లో భద్రపరుచుకొని ముందుకు సాగుటకు దయచూపుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ.